మనం ఏదైనా, అది ఫోనైనా, చూసే సినిమా అయినా, తినే స్నాక్స్ అయినా, ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటాం కదా. అవును. పాతవి ఎంత బాగున్నా ఎందుకో మనసు కొత్తవాటి వైపు లాగుతుంది. ముఖ్యంగా ఈ స్నాక్స్, నమ్కీన్ లాంటి పరిశ్రమలలో అయితే. ఆహా, అక్కడ కొత్తదనం అనేది ఒక ఆప్షన్ కాదు, అది బతకడానికి అవసరమైన ఒక వ్యూహం. సరిగ్గా చెప్పారు. ఎందుకంటే మనం ఈరోజు అమ్మకాల ప్రపంచంలో ఒక చాలా ముఖ్యమైన సూత్రం గురించి మాట్లాడబోతున్నాం. కొత్త ఉత్పత్తులు కొత్త అమ్మకాలను సృష్టిస్తాయి. కొత్త ఉత్పత్తి, కొత్త అమ్మకాలు. అవును, ఇది ఏదో గోడమీద రాసుకునే స్లోగన్ లాంటిది కాదు, ఒక వ్యాపారం యొక్క గుండె చెప్పుడు లాంటిది. నిజమే. ఒక సేల్స్మ్యాన్ విజయం వెనుక ఈ చిన్న వాక్యం ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఒక సేల్స్మ్యాన్ తన అమ్మకాలను ఎలా పెంచుకోవచ్చు, రిటైలర్ల నమ్మకాన్ని ఎలా పొందవచ్చో ఒక కథ ద్వారా చూద్దాం. రవి అనే సేల్స్మ్యాన్ కథతో మొదలు పెడదామా? ఓ, కథలు విషయాలను బాగా గుర్తుండేలా చేస్తాయి. చెప్పండి. సరే. రవి తన కంపెనీలో ఒక మంచి సేల్స్మ్యాన్. ముఖ్యంగా కంపెనీ పాత, బాగా అమ్ముడే ఉత్పత్తులుంటాయి గదా. రెగ్యులర్ ఐటమ్స్. అవును, వాటిని అమ్మడంలో అతను కింగ్ అన్నమాట. కానీ అతనిదో చిన్న సమస్య. కంపెనీ కొత్తగా ఏమైనా లాంచ్ చేస్తే వాటిని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అంటే తన కంఫర్ట్ జోన్లో ఉండిపోయాడు. కరెక్ట్. పాతవి ఎలాగూ అమ్ముడవుతున్నాయి గదా, ఈ కొత్త వాటితో రిస్క్ ఎందుకు అని ఆలోచన. ఇది చాలా మంది చేసే పొరపాటే. దాని ఫలితంగా తెలియకుండానే అతని అమ్మకాలు హ్మ్, నెమ్మదిగా తగ్గడం మొదలైంది. ఒకప్పుడు బాగా మాట్లాడే రిటైలర్లు కూడా, ఏంటి రవి గారు, మీరెప్పుడూ అవే పాత చిప్స్ తెస్తున్నారు, కస్టమర్లు కొత్త రుచులు అడుగుతున్నారు. పక్క కంపెనీ వాళ్ళు కొత్తవి తెస్తున్నారు, మీరేంటి అని అడగడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే. ఇక్కడ మనం అసలు సమస్య మూలాన్ని అర్థం చేసుకోవాలి. హ్మ్. విషయమేంటంటే, మార్కెట్లో ఒక అంచనా ఉంది. ప్రతి 60 రోజులకు వినియోగదారుడి అభిరుచి మారుతుంది అని. ప్రతి 60 రోజులకు అంత వేగంగానా? అవును. ఇది ఖచ్చితమైన లెక్క కాకపోయినా మార్పు వేగాన్ని చూపిస్తుంది. నిజానికి ఒక రీసెర్చ్ ప్రకారం ఒక పెద్ద స్నాక్స్ కంపెనీ ఆదాయంలో 70% కేవలం గత 6 నెలల్లో విడుదల చేసిన కొత్త ఉత్పత్తుల నుండే వచ్చిందట. ఓ, 70%? అంటే పాత ఉత్పత్తులు బండిని నడిపిస్తే కొత్తవి దానికి రాకెట్ వేగాన్నిస్తున్నాయి. రవి ఈ వేగాన్ని అందుకోలేకపోయాడన్మాట. సరిగ్గా అదే జరిగింది. ఒకరోజు అతన్ని డిస్ట్రిబ్యూటర్ రవిని పెంచి అడిగాడు, రవి, మన కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన ఐటమ్స్ ఏంటో చెప్పగలవా అని. రవికి తెలిసి ఉండదు. నిజాయితీగా తెలీదు సార్ అని చెప్పాడు. అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ అతన్ని తిట్టలేదు, కేవలం ఒక చిన్న శిక్షణ ఇచ్చాడు. అదే రవి కెరీర్కు టర్నింగ్ పాయింట్ అయింది. అవును, ఆ రోజు నుండి రవి తన పనిచేసే పద్ధతి మార్చుకున్నాడు. అతను తన టాబ్లెట్లో ఉండే డిఎంఎస్ వాడటం మొదలుపెట్టాడు. ఒక్క నిమిషం, డిఎంఎస్ అంటే ఏంటి? చాలామందికి తెలియకపోవచ్చు. మీరే చెప్పండి. డిఎంఎస్ అంటే డిస్ట్రిబ్యూటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే సేల్స్ మ్యాన్కు అదొక సూపర్ పవర్ లాంటిది. వారి టాబ్లెట్లో స్టాక్ ఎంతుంది, కొత్తగా ఏమొచ్చాయి, వాటి ఫోటోలు అన్నీ ఉంటాయి. అంతా పారదర్శకంగా ఉంటుంది. అద్భుతంగా చెప్పారు. సో రవి ఆ డిఎంఎస్ ఓపెన్ చేసి కొత్త ఉత్పత్తుల లిస్టు, వాటి ఫోటోలతో సహా ప్రతి రిటైలర్కు చూపించటం మొదలుపెట్టాడు. ఆ విజువల్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అవును, అతను ప్రతి దుకాణానికి వెళ్ళి, సార్, ఇవిగోండి మా కంపెనీ కొత్త ఫ్లేవర్స్, ఈ ఫోటోలు చూడండి అని చూపించాడు. ఫలితం వెంటనే కనిపించుంటుంది కదా. ఊహించిన దానికంటే వేగంగా. రిటైలర్లు ఆ ఫోటోలు చూడగానే, ఓహ్, ఇది కొత్తగా వచ్చిందా, ప్యాకింగ్ బావుందే, సరే ట్రై చేయడానికి కొన్ని పంపించండి అని ఆర్డర్లిచ్చారు. ఆశ్చర్యంగా ఉంది. కేవలం 10 రోజుల్లో రవి అమ్మకాలు రెట్టింపయ్యాయి. అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ రవితో అన్నమాట చాలా ముఖ్యం. చూసావా రవి, ఇదే అసలైన అమ్మకాల సూత్రం. కొత్త ఉత్పత్తి ఈక్వల్ కొత్త ఆదాయం. ఇది కేవలం రవి కథ కాదు. కాదు, ఇది అమ్మకాలకు ఒక బలమైన పునాది. కొత్తదనమనేది వ్యాపారానికి ఆక్సిజన్ లాంటిది. వావ్! సరే, రవి కథ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. అసలు అమ్మకాలల్లో కొత్త ఉత్పత్తులు ఎందుకింత కీలక పాత్ర పోషిస్తాయి? దీని వెనుక ఉన్న కారణాలను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. దీనికి ప్రధానంగా 4 బలమైన కారణాలున్నాయి. మొదటిది వినియోగదారుల వైవిధ్యం. మనం ముందే అనుకున్నట్టు మనుషులు మార్పును కోరుకుంటారు, ముఖ్యంగా ఆహారం విషయంలో. నిజమే, ఎప్పుడూ ఒకే టిఫిన్ తింటే బోర్ కొడుతుంది గదా. సరిగ్గా. కొన్ని రోజుల తరువాత వాళ్లు కొత్త రుచులను, కొత్త అనుభవాలను కోరుకుంటారు. పాతవే తిని విసుగు చెందుతారు. ఇది కస్టమర్ సైడ్.
మరి దుకాణదారుడి వైపు నుంచి చూస్తే వాళ్ళు ఎందుకు కొత్త ఉత్పత్తులను ప్రోత్సహించాలి? చాలా మంచి ప్రశ్న. అదే మన రెండవ కారణం, రిటైలర్ పోటీతత్వం. అంటే వాళ్ళ పక్క షాపు కన్నా భిన్నంగా ఉండాలనుకుంటారు. అవును. ఒక రీటైలర్ ఎప్పుడూ తన పక్క దుకాణంలో లేని కొత్త వస్తువులను తన షాప్లో పెట్టాలని అనుకుంటాడు. ఇది అతనికి మార్కెట్లో ఒక స్పెషాలిటీ ఇస్తుంది. ఆ షాపుకి వెళితే ఏదైనా కొత్తది దొరుకుతుంది అనే పేరు వస్తుంది. సరిగ్గా. అలాంటప్పుడు సేల్స్మ్యాన్ అతనికి కేవలం ఒక సప్లయర్ కాదు, ఒక బిజినెస్ పార్ట్నర్ అవుతాడు. బావుంది. కానీ కంపెనీలు విడుదల చేసే ప్రతి కొత్త ఉత్పత్తి సక్సెస్ అవ్వదు గదా, కొన్ని ఫెయిల్ అవుతాయి. మీరు చాలా ప్రాక్టికల్ పాయింట్ అడిగారు. నిజమే, అన్నీ విజయం సాధించవు. కానీ అదే మన మూడవ కారణానికి దారితీస్తుంది, కంపెనీ పరిశోధన. ఓకే. ఏ కంపెనీ కూడా ఊరికే ఒక కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురాదు. వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి, వేల మంది అభిప్రాయాలు తీసుకుని, చాలా ప్రయోగాలు చేసిన తర్వాతే లాంచ్ చేస్తారు. అంటే దాని విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని నమ్మొచ్చు. అవును. ఇది గుడ్డిగా ఆడే జూదం కాదు, లెక్కలతో కూడిన ఒక వ్యూహం. రిస్కున్నా గెలిచే అవకాశాలే ఎక్కువ. అంటే సేల్స్ మ్యాన్ పనిని కంపెనీ R&D టీం ఎప్పటికే సగం సులభం చేసిందనమాట. ఇక చివరిగా నేరుగా సేల్స్ మ్యాన్కు వచ్చే లాభం ఏంటి? ఇది అన్నిటికంతే ముఖ్యమైనది. నాలుగవ కారణం, సేల్స్ మ్యాన్ ఆదాయం. ఇది చాలా సింపుల్ లాజిక్. ఎక్కువ అమ్మితే ఎక్కువ డబ్బులు. అంతే. మీ దగ్గర అమ్మడానికి 10 ఉత్పత్తులకు బదులు 20 ఉత్పత్తులుంటే ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. ఎక్కువ ఆర్డర్లు వస్తే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇది నేరుగా వారి ఆదాయాన్ని పెంచుతుంది. దీన్ని బట్టి చూస్తే మనం ఒక కొత్త ఫార్ములా చెప్పొచ్చు. పాత ఉత్పత్తులు బండిని నడిపిస్తాయి, కొత్త ఉత్పత్తులు దానికి రాకెట్ వేగాన్నిస్తాయి. వావ్. పాతవి రోజువారీ వ్యాపారాన్ని తెస్తే కొత్తవి ఆ వ్యాపారాన్ని అడుతర స్థాయికి తీసుకువెళ్తాయి. సరిగ్గా చెప్పారు. ఒక మంచి సేల్స్ మ్యాన్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. థియరీ అంతా బాగానే ఉంది, కానీ ఆచరణలో రోజుకు 40-50 దుకాణాలు తిరిగే సేల్స్మెన్కు ఇది సాధ్యమేనా? ఏదో మాటల్లో సార్ కొత్తదొచ్చింది అని చెబితే సరిపోతుందా? దీనికేదైనా పద్ధతుందా? ఒక 6 దశల ప్రక్రియ. ఇది ఫాలో అయితే ఫలితాలు 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. వినడానికి ఆసక్తిగా ఉంది. మొదటి దశ ఏమిటి? దశ 1. రిటైలర్ ముందు DMS తెరవాలి. మీ దగ్గర ఉన్న టాబ్లెట్ లేదా ఫోన్లో DMSను వారి ముందు ఓపెన్ చెయ్యాలి. అంటే పారదర్శకత. నేనేదీ దాచట్లేదు, అంతా మీ కళ్ల ముందే ఉంది అని చెప్పకనే చెప్పడం అన్నమాట. తర్వాత దశ 2. ఉత్పత్తి చిత్రాలను స్పష్టంగా చూపించాలి. మాటల కన్నా విజువల్స్ చాలా శక్తివంతమైనవి కదా. ఆ కొత్త ప్యాకెట్ ఎంత బాగుందో వాళ్లకు చూపించాలి. నిజమే. మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కూడా ఫోటోలు చూసే కదా ఎక్కువ ఆకర్షితులవుతాం. మూడవ దశ. దశ 3. ఉత్పత్తి యొక్క కథను చెప్పాలి, కేవలం ఫీచర్స్ కాదు. ఉదాహరణకు, సర్ ఇది కొత్త స్పైసీ మ్యాంగో ఫ్లేవర్, ప్రస్తుతం యువతలో ఈ టేస్ట్ ట్రెండ్ అవుతోంది అని మార్కెట్తో లింక్ చేసి చెప్పాలన్నమాట. అంటే అది ఎందుకు అమ్ముడవుతుందో కూడా చెప్పాలన్నమాట. ఆ తర్వాత రిటైలర్కు అత్యంత ముఖ్యమైన విషయం, లాభం. అవును, అదే దశ 4. రీటైలర్కు లభించే మార్జిన్ గురించి వివరించాలి. సర్, దీనిపై మీకు 15% మార్జిన్ వస్తుంది, లేదా ఒక కార్టన్ కొంటే 2 ప్యాకెట్లు ఫ్రీ అని స్పష్టంగా చెప్పాలి. వాళ్లకందులో ఏముందో చెబితేనే వాళ్లు శ్రద్ధగా వింటారు. ఇక 5వ దశ, ఆర్డర్ అడిగే విధానం. ఖచ్చితంగా. అందుకే దశ 5. సున్నితంగా అడగాలి. నేరుగా ఒక బాక్స్ ఆర్డర్ చేయండి అని ఒత్తిడి చేయకూడదు. మరి ఎలా అడగాలి? సర్, ప్రయత్నించడానికి ప్రతిదానిలో 2 పీసులివ్వమంటారా అని మర్యాదగా అడగాలి. ఇది చిన్న ఆర్డర్ కాబట్టి వాళ్లకు రిస్క్ అనిపించదు, సులభంగా ఒప్పుకుంటారు. ఇది చాలా తెలివైన పద్ధతి. పెద్ద బరువు మోయమని చెప్పకుండా చిన్నగా రుచి చూపించడం లాంటిది. ఇక చివరి 6వ దశ. దశ 6. ఆర్డర్ను అక్కడికక్కడే DMSలోనే నమోదు చేయాలి. వాళ్లు ఓకే అన్న వెంటనే వారి ముందే ఆర్డర్ను ఎంటర్ చేయాలి. ఇది ప్రక్రియ వేగంగా జరుగుతుందని, ఆర్డర్ ఖచ్చితంగా వస్తుందని ఒక భరోసా ఇస్తుంది. ఈ 6 దశల ప్రక్రియ చాలా పద్ధతిగా, ప్రొఫెషనల్గా ఉంది. ఇది కేవలం అమ్మడం మాత్రమే కాదు, రీటైలర్తో ఒక మంచి సంబంధాన్ని నిర్మించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఖచ్చితంగా. అంతిమ లక్ష్యం అదే. సరే, ఈరోజు మన చర్చను ఒక్కసారి సంగ్రహిద్దాం. మనం అమ్మకాలల్లో కొత్తదనం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. పాత, కొత్త ఉత్పత్తుల మధ్య సమతుల్యత ఎంత అవసరమో అర్థం చేసుకున్నాం. అలాగే
కొత్త ఉత్పత్తులను ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో రిటైలర్లకు ఎలా ప్రదర్శించాలో 6 దశల ద్వారా నేర్చుకున్నాం. ఇది కేవలం ఒక అమ్మకం కాదు, ఒక సంబంధాన్ని నిర్మించడం అని గ్రహించాం. అవును. ముగింపుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొత్త ఉత్పత్తులను నిరంతరం తీసుకువచ్చే సేల్స్ మ్యాన్ రీటైలర్కు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా మారతాడు. ఎందుకంటే అతను కేవలం వస్తువులు అమ్మడం లేదు, ఆ రిటైలర్ వ్యాపారం పెరగడానికి సహాయం చేస్తున్నాడు. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం, కొత్త ఉత్పత్తులు కొత్త వ్యాపారాన్ని సృష్టిస్తాయి. అద్భుతమైన ముగింపు. ఇక ఈరోజు శ్రోతలను ఆలోచింపచేసే ఒక ప్రశ్న. ఈ కొత్త ఉత్పత్తి ఈక్వల్ టు కొత్త అమ్మకాలు అనే సూత్రము కేవలం సేల్స్ రంగానికి మాత్రమే వర్తిస్తుందా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక టీచర్ లేదా ఒక ఆర్టిస్ట్ వృత్తిలో కొత్త ఉత్పత్తి అంటే ఏమిటి? అది ఒక కొత్త స్కిల్ కావచ్చు, ఒక కొత్త బోధనా పద్ధతి కావచ్చు. లేదా ఒక కొత్త ఆలోచన కావచ్చు. దాన్ని వారు తమ కెరియర్ ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకోవచ్చు? ఆలోచించండి.